ప్రార్థన చేసుకుందామండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క శనివారం ఈ కూడికి పరిశుద్ధాత్మ దేవుడు అధ్యక్ష వహించినట్లుగాను దేవుని యొక్క ఆత్మ మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. కన్నులు మూసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, జూన్ మాసం 6వ తారీఖు శనివారం ఈ కూడికి ప్రార్థనా కూడికి మీరు అధ్యక్ష వహించండి. నా తండ్రి, లైవ్లో చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, కూడొచ్చి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు పాటలు పాడుతుండగా నాయన బిడ్డల స్వరాలు ముట్టండి, పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ప్రభువా నీ స్తోత్రాలు. ఇక్కడ మీ సన్నిధి, సమాధానం, నీ కృప, నీ కాపుదల, క్షేమం దయచేయండి. దుష్టుడి కార్యాలన్నీ దూరపరచండి, శత్రుగా లయపరచండి. కరెంటును మీ స్వాధీనపరచుకోండి. ఆయన కార్యక్రమాలు నిర్వహించే నీ బిడ్డలకు తోడుగుండి సహాయం చేయమని తండ్రి నీ స్తోత్రాలు ప్రారంభం నుంచి ముగింపు వరకు క్రమముగా మర్యాదగా జరిగించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకొని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఫ్యాన్ కట్టేసి Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord.
చేయలేవని అన్నారా నిన్ను నిరాశపరచారా? పురుగంటి వాడనని ఇప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా? నేనున్నానన్న యేసు మాటలు మరిచావా? కన్నీరు నాట్యంగా మార్చెను చూస్తావా? నేనున్నానన్న
పైకి ఇస్తే నల్లగా సఫలము చేసితివి నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నేను స్తుతించెదను. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి మీ అందరికీ వందనాలు. ఇప్పుడు దాకా పాటలు పాడి దేవుని మహింపరిచిన బిడ్డలకి ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. లైవ్లో వీక్షిస్తున్న మీ కాడ మరి వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని వాక్యము మనం ధ్యానించుకోనే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలి. దేవుని వాక్యముగా మనం విశ్వసించినప్పుడే ఆ వాక్యం మనలో నిలిచి ఫలించుద్ది. విశ్వాసములో స్థిరపడతాం. దేవుని పక్షముగా దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడో అది చేయగలిగిన శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నా తండ్రి, ఈ కుడికిలో మీరు మాతో ఉన్నారు ప్రభా. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. అత్యంత అల్పుడైన నీ దాసుడిని మరుగు చేయండి ప్రభా. మీరు మాట్లాడండి. మీ స్వరం మేము వినాలి. ప్రభా, మీ వాక్యము మా హృదయంలో నిలిచి ఫలించినట్లుగా సహాయం చేయండి. వినగలిగిన చెవులు, గ్రహించుకునే హృదయం మా అందరికీ దయచేయండి. ఎక్కడ మరి నాయన శరీర మనసు పనిచేయకూడదు, నీ ఆత్మ పనిచేయాలి ప్రభా. నా తండ్రి, సమస్తం మీ చిత్త ప్రకారం జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, గమనించండి. అంశము బ్రతకాలంటే మనము ఏమీ చేయాలి. జనరల్గా ఏంటంటే లోకరీతిగా శరీర సంబంధంగా మనం ఆలోచించినప్పుడు బ్రతకడానికి ఎన్నో మార్గాలు, ఎన్నో పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, చేతి పనులు చేసుకుని మనం బ్రతుకుతాం. అది శరీర సంబంధమైన విషయాలు, శరీర సంబంధమైన జీవితం గురించి, బ్రతకడం గురించి ఆ విషయం అది. ఇక్కడ దేవుని వాక్యంలో చెప్పబడే మాట, దేవుడు చెప్పే మాట ఏంటంటే ఆత్మ సంబంధమైన బ్రతకటం, ఆత్మ సంబంధముగా మనం బ్రతకటము, జీవించటము అనేది దేవుని వాక్యములో మనకి చెప్పబడిన మాట. ఇక్కడ ప్రవక్త అయిన ఆమోసు గ్రంథములో ఆమోస్ అనే ప్రవక్త 5వ అధ్యాయము 14వ వచనంలో అంటాడు, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి అంటున్నాడు. మనం బ్రతకాలి అంటే దేవునిలో మనం బ్రతకాలి అంటే కీడు విడవాలంట, మేలు వెతుకుడి అంటున్నాడు. కీడు అంటే ఏం రాయబడిందంటే దుష్టుడు. ఎప్పుడు దుష్టుడు కీడే కల్పిస్తాడు. దేవుడు కీడుని తప్పిస్తాడు, మేలు చేస్తాడు. మేలుని అంటే దేవుణ్ణి వెతకటము, మేలు అంటే దేవుణ్ణి వెతకటము. అలాగూ చేసినడలా మీరు అనుకొని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా ఉండును. మేలును మనం వెతికినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడంట. యెహోవా అంటే ఉన్నవాడును అనువాడును. దేవుడు ఎప్పుడూ కూడా మనకి నమ్మిన వారి పక్షముగా ఉంటాడు. మనం ఏది ఆత్మ సంబంధమైంది మనం ఏది అడిగినా ఆయన ఆమేన్ అనే దేవుడుగా ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆ దేవుడుని మనం ఆశ్రయించాలని దేవుని వాక్యము, దేవుని ప్రవక్త చెప్తున్నాడు. ఇక్కడ కీడు అంటే దుర్మార్గము.
దుష్టుడు ఎప్పుడూ కాడా తన మార్గంలో నడిపించుకుని ప్రజలకి కీడు కలిగించాలని, నాశనానికి తీసుకెళ్లాలని, నరకంలో వేయాలని, నరకంలో యాతన పడాలని, తను ఉన్న స్థలంలో తను పడుతున్న యాతనలో దేవుని బిడ్డల కాడ యాతన పడాలి, బాధపడాలి, దుఃఖపడాలి, రెండో మరణానికి వెళ్ళాలి. పాపి విడుదల పొంది పరిశుద్ధుడిగా కాకోకుండా పాపాన్ని బట్టి తీర్పులోకి వెళ్ళి అగ్నిగుండానికి వెళ్ళాలి అనేదే దుష్టుడి యొక్క ఆలోచన, దుష్టుడి యొక్క మార్గము, దుర్మార్గం అన్నారు. ఈ దుర్మార్గము గురించి మనము ఈ లోకంలో మనం ఎన్నో దుర్మార్గాలు చూస్తున్నాం. దుష్టుడు బలాత్కారుడని, దుష్టుడు అసూయపరుడని, దుష్టుడు అక్రమస్తుడని మనము ఈ లోకంలో చాలా చూస్తున్నాం. మనం దుర్మార్గము అంటే తను అక్రమంగా ఆశించిన దాన్ని ఏ రీతికైనా పొందుకుంటారన్నమాట. ఒక మనిషిని చంపైనా దాన్ని పొందుకోవాలని వాళ్ళకు బాధ పెట్టి హత్య చేసి వాళ్ళది తనదిగా చేసుకునేదే దుష్టుడి యొక్క తత్వము, దుర్మార్గము. ఇక్కడ మేలు అంటే సన్మార్గము. మేలు అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకి మేలు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. మనం కీడులో ఉన్నాం, పాపంలో ఉన్నాం, అగ్నిగుండానికి మనం వెళ్ళాలి. మన పాపములు బట్టి శాపగ్రస్తులుగా మనము రెండో మరణంలోకి, అగ్నిగుండంలోకి వెళ్ళాలి. కానీ మన పాపాలు ఆయన మీద మోపుకొని మన శిక్ష ఆయన భరించి మనని కీడు నుంచి తప్పించి మేలుగాను మనని నిలబెట్టాడు. పాప క్షమాపణిచ్చి విమోచించి ఆయన మేలుకరమైన స్థితిలో, ఆశీర్వాదకరమైన స్థితిలో, ఒక మంచి స్థితిలో దేవుడు మన గణపరిచేటట్టుగా పెట్టాడు. ప్రియులారా, ఒకనాడు మనము హీన స్థితిలో ఉన్నప్పుడు, పాపము చేత పట్టబడి అక్రమంగా జీవిస్తూ అన్యాయముగా మనం మోసకరమైన విధానంలో ఉన్నప్పుడు, మనకు విలువ లేనప్పుడు, యేసు ప్రభువుని విశ్వసించినాక యేసు ప్రభు దగ్గర మన పాపాలు ఒప్పుకున్న తర్వాత విలువ లేని మనకి విలువ దేవుడు కలిగించాడు. ఆయన యొక్క రక్తంలో మనకు కడిగి, ఆయన పేరు మనకు పెట్టి, ఆయన బిడ్డలుగా మనని మేలుకరంగా ఉంచాడు. నీతిమంతులుగా, పరిశుద్ధులుగా ఆయన మనని గణపరిచాడు. దేవుని బట్టి మనం గణపరచబడుతున్నాం. మనం సన్మానించబడుతున్నాం, గౌరవించబడుతున్నాం. గతంలో లేని గౌరవం ఇప్పుడు మనకు కలుగుతుందంటే గతంలో ఉన్న పాపము మనం వదిలాము. ప్రభువుని బట్టి ఆయన కొరకు మనం బ్రతుకుతున్నాం కనుక మనం గణపరచబడుతున్నాం. స్టోర్పురంలో దొంగలు, గజ్జి దొంగలు, నరహంతకులుగా, బ్యాంకులు విలువైన సొత్తు దొంగిలించి అడ్డం వస్తే చంపేసి బహుగా మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కాడ కలవరం పెట్టిన ఆ యొక్క దొంగల కాడ దేవుడు దర్శించి వాళ్ళని రక్షించుకుని, వారి పాపాలు క్షమించి వాళ్ళని రక్షించి వారిని సేవకులుగా మార్చుకున్నాడు. ఒకనాడు హీన స్థితిలో ఉన్న వారిని ఘనమైన స్థితిలో పెట్టాడు. వారిని సన్మానానికి యోగ్యులుగా, గౌరవించడానికి, ఘనపరచడానికి యోగ్యులుగా యేసు ప్రభు ద్వారానే ఆ దుర్మార్గాన్ని వదలటం వల్ల, సన్మార్గాన్ని అనుసరించటం వల్ల, దేవుని కొరకు జీవించటం వల్ల వాళ్ళు స్టోర్పురంలో కానీ ఇంకా దేశాల్లో, విదేశాల్లో అనేక మంది పాపము చేస్తూ అక్రమంగా జీవిస్తూ అన్యాయస్తులుగా ఉన్నవారు, నీతి న్యాయాలు తప్పి ఇష్టానుసారంగా బతికేవాళ్ళు, వాళ్ళందరూ కూడా యేసు ప్రభు తన రక్తంలో కడిగి మనని ఒక నీతిమంతులుగా, పరిశుద్ధులుగా,
మనం దేవుని కొరకు బ్రతికేటట్లుగా ఆయన సేవకులుగా మార్చుకున్నాడు. ఆయన సాక్షులుగా మనని ఆయన నిలబెడుతున్నాడు. కారణం ఏంటంటే యేసు ప్రభువులో ఆయన మన విమోచకుడు, మన రక్షకుడు, మన పాపముల కొరకు మరణించినవాడు, ఆయన తిరిగి లేచినవాడు కనుక ఆయన మృత్యుంజయుడుగా, ఆయన పునరుద్ధాడుగా, ఆయన మన కొరకు మేలు చేయటానికి ఈ లోకానికి వచ్చాడని, పాపుల్ని రక్షించడానికి వచ్చాడని, నశించిపోతున్న దాన్ని ఎతికి రక్షించే యేసుక్రీస్తు ప్రభువు మనకి మేలుగా ఉన్నాడు. ఆయన ఒకనాడు మనం కీడులో ఉన్నాం, కానీ కీడు తప్పించి ఆయన మేలుగా మన చేసుకున్నాడు. పిల్లరా, అందుకనే యేసు ప్రభువుని మనం ఎప్పుడు మరవకూడదు, ఆయన మాట మనం విడవకూడదు. ఆయన ఎప్పుడు కూడా స్తుతించి ఆయన ఘనపరుచుకుంటూ ఆయన మాట ప్రకారముగా ఆయన మార్గంలో మనం జీవించినప్పుడు మనం జీవ మార్గంలో నిత్య జీవానికి మనం కొనిపోబడతాం. పిల్లరా గమనించండి. అలాగే ఆమోసు గ్రంథములో 5వ అధ్యాయం 4వ వచనం కాడ ఏం చెప్తుందంటే, ఇజ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మనం బ్రతుకుతామంటాడు. లోకాన్ని ఆశ్రయించి, పాపాన్ని ఆశ్రయించి, అక్రమాన్ని, అన్యాయాల్ని మనం ఆశ్రయిస్తే మనము ఎప్పుడు చనిపోతామో తెలియదు. కానీ ఈ నీతిమంతుడైన, పరిశుద్ధుడైన, మన పాపముల కొరకు మరణించి తిరిగి లేచిన ఈ భూమి మీదను, పరలోకం మీదను, భూమి మీదను సర్వాధికారము, సర్వశక్తుల మీద, అధికారాల మీద అధికారము కలిగిన యేసుని ఆశ్రయించినప్పుడు మనము బ్రతుకుదము. అంటే బ్రతుకుదురు అనే మాట ఇక్కడ ఆత్మ సంబంధమైన మాట. మనం ఆత్మలో బ్రతుకుతాం అంటే రెండో మరణంలో అగ్నిగుండంలోకి వెళ్ళాం. మన పాపములు మనని తీర్పులోకి తీసుకొచ్చి అగ్నిగుండంలో వేయకోకుండా మన ఆశ్రయించిన యేసు మన పాపములు క్షమించి మరి తీర్పులోకి రాకోకుండా నిత్య జీవం ఆయనతో బ్రతికేటట్లుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రియారా, మరి ఈ మధ్యన విజయవాడలో గ్యాంగ్ వార్ అని పనమట్లో భయంకరంగా ఇద్దరు రౌడీలు స్నేహితులుగా ఉండి ఒక ముఠాకి ఇంకొకరి ముఠాకి విరోధంగా మరి రాళ్లతోనూ కత్తులతో భయంకరముగా దాడి చేసుకుని మరి గాయపరుచుకుని ఇంకొకరిని చంపేసి కుటుంబాలకి దుఃఖాన్ని, మన యొక్క నగరానికి కలవరాన్ని వారు విచ్చలవిడిగా దుర్మార్గంగా ఒకరినొకళ్ళు పగతో ద్వేషాలతో చంపుకునేటట్టుగా వారి జీవితం అంటే ఎరగని వారుగా, వారు ఎలా బ్రతకాలో తెలియని వారుగా, ఈ లోకంలో ఘనత కొరకు, ఈ లోకంలో ధనం కొరకు, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతుల కొరకు అనేక మంది కీడులో పడిపోతున్నారో, దుర్మార్గంలోకి వెళ్ళిపోతున్నారో. కానీ అటువంటి వారిని ప్రేమించి ఆ కీడులో నుంచి ఆ యొక్క వారిని మేలులోకి నడిపించడానికి, సన్మార్గంలోకి నడిపించడానికి, గౌరవప్రదముగా బ్రతకటానికి యేసు ప్రభు మరి ఈ లోకానికి వచ్చి ఆయన మరి మనల్ని పిలుస్తున్నాడు. ఆయన ప్రయాసపడి భారం మోసుకునుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతినిస్తానని ఆయన సమస్త మానవాళిని ఆయన పిలుస్తున్నాడు. ప్రతి మనిషి కొరకు, ప్రతి దేశములో, ప్రతి ప్రాంతములో, ప్రతి జాతిలో, ప్రతి కులములో, ప్రతి ఒక్కరి కొరకు ఆయన మరణించాడు. ప్రతి ఒక్కరి యొక్క పాపాన్ని కూడా క్షమించి పరిశుద్ధులుగా చేయటానికి యేసు ప్రభుల వారిని
తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి మనకి అప్పగించాడు. మనం మరణించవలసిన మనని బ్రతికించటానికి మరి యేసు ప్రభువుని ఆశ్రయించినప్పుడు, నేను పాపిని అని మనం ఒప్పుకున్నప్పుడు మన పాపాన్ని క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనం విడిపించి మన దేవుని యొక్క బిడ్డలుగా నీతిమంతులుగా ఆయనతో ఉండే భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించినట్లుగా దేవుని లేఖనము తెలియజేయబడుతుంది. అట్లాగే మీకా గ్రంథంలో మనం చూసుకున్నప్పుడు 6వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు చెప్తున్నాడు మీకా అనే ప్రవక్త ద్వారా, మనుషుడా ఏది ఉత్తమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. అంటే మనుషులకి మంచి మార్గాన్ని దేవుడు బోధిస్తున్నాడు. దేవుడికి ఏది ఇష్టమో, మన నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడో ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. ఏంటంటే మొదటగా న్యాయముగా నడుచుకుంటాయి. మనం ఎట్లా నడవాలంటే అండి, న్యాయంగా నడవాలి. అన్యాయముగా కాదు, అక్రముగా కాదు, లాభాపేక్షతో ఎదుటి వారిని మోసం చేసేటట్టుగా మనం నడవకూడదు, కానీ న్యాయముగా నడవాలి. మన నడకలో న్యాయం ఉండాలి. 2, కనికరమును ప్రేమించుటయు. మనం మన నుంచి కోరుకునేది కనికరమును, దయ కలిగి ఉండాలని, జాలి కలిగి ఉండాలని, ఎదుటి వారిని మనము గౌరవించి వాళ్ళ ఎడల కఠినముగా కాకోకుండా మరి వారి ఎడల మరి మంచి మనస్సు కలిగి, జాలి కలిగి, సహోదర ప్రేమ కలిగి మనము ప్రవర్తించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే యేసు ప్రభుల వారి కాడ కుష్ఠ వ్యాధి ప్రతి ఒక్కరి మీద కనికరపడ్డాడు. పాపుల మీద కనికరపడ్డాడు, కుష్ఠరోగుల మీద కనికరపడ్డాడు. ఎవరికి ఏ సమస్య ఉంటే, ఏ అవసరం ఉంటే ఆయన దగ్గరకు వచ్చి దావీదు కుమారుడా కనికరించమంటే ఆయన కనికరించాడు. వారి సమస్య నుంచి విడిపించాడు, దురాత్మల నుంచి విడిపించాడు, వ్యాధుల నుంచి స్వస్థపరిచాడు. ప్రతి కార్యము కాడ ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని కాడ మరి వారిని కనికరించి వారిని కాపాడినట్లుగా, వారి అవసరాలు తీర్చినట్లుగా దేవుని లేఖనంలో మనకు తెలియజేయబడుతుంది. కనికరాన్ని ప్రేమించాలి కానీ కఠినత్వాన్ని, దుష్టత్వాన్ని, చెడుతనాన్ని మనం ప్రేమించకూడదు. లోకాన్ని, అక్రమాన్ని ప్రేమించకూడదు, చెడుని ప్రేమించకూడదు. మంచితనాన్ని ప్రేమిస్తే దేవుడు మనని ప్రేమించి మన పక్షముగా ఉండి మనం ఎలా నడుచుకోవాలో, మనం ఎలా మరి కనికరము కలిగి ఉండాలో మనకి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. 3వ మాట అంటున్నాడు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించి. మనం ఎలా ప్రవర్తించాలి అంటే దీన మనసు కలిగి ప్రవర్తించాలంటాడు. హెచ్చించుకునేటట్టుగాను మరి ఎదుట మనతో ఉన్న వారి పక్షముగా దయ కలిగి ఉండాలని, తగ్గించుకోవాలని, దీన మనస్సు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దీన మనస్సు అనేది దేవుని మనస్సు. అది యేసు ప్రభుల వారు ఆయన దీన మనసు కలిగి ఉన్నాడు, సాత్వికం కలిగి ఉన్నాడు. మోషే కూడా సాత్వికం కలిగి ఉన్నాడు. భక్తులు పరిశుద్ధాత్మను కలిగిన వాళ్ళు, దేవుని సత్యాన్ని విశ్వసించి దేవుని ఆత్మను కలిగి వాళ్ళందరినీ కూడా దీనత్వాన్ని మనం దీనులుగా మారిపోతారు. అంటే దేవుడు ఆత్మ మన దీనులుగా మార్చుద్ది. కనుక దీన మనసు కలిగి మనం ప్రవర్తించాలి అంటాడు. మనం హెచ్చించుకుని లేకపోతే మనం ఇష్టానుసారముగా ఎదుటి వారిని దూషించేటట్లుగా, ద్వేషించేటట్లుగా, వారిని అగౌరవపరిచేటట్లుగా, వారి మీద గర్వంతో మనం ప్రవర్తించుకోకుండా దీన మనసు కలిగి ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. మన 3 విషయాలు: న్యాయముగా నడుచుకుంటయు, కనికరాన్ని ప్రేమించుటయు, దీన మనసు కలిగి మనం ఆయన ఎదుట ప్రవర్తించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని ఎరగని వారు ఎలా ప్రవర్తించినా అది వేరే విషయం. కానీ దేవుణ్ణి ఎరిగిన, దేవుణ్ణి తెలుసుకొని, పాపాలు ఒప్పుకొని, ఆయన మారో రక్షణ పొందుకొని ఆయన నామంలో మనం దేవుని బిడ్డలుగా మన ప్రవర్తన, నేనైనా మీరైనా మనం అందరం కాడ చూసుకున్నప్పుడు, మనం దీన మనసు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు. కనుక
మన పక్షంగా దేవుడు అద్భుతమైన కార్యాలు చేసినప్పుడు మరి దానికి విరోధముగా దీన మనస్సుకి విరోధముగా ఉన్నవారు, కనికరానికి విరోధంగా ఉన్నవారు, న్యాయానికి విరోధంగా ఉన్నవారు మరి వారికి నీకు తెలుసుకునేటట్లుగా, వారు కూడా దేవుడిని ఎరిగేటట్లుగా, వారు కూడా దేవుడు రక్షణ పొందేటట్లుగా దేవుడు మన నుంచి కోరుకున్నాయి మనం కలిగి ఉండాలని ఒక్కసారి నువ్వు నేను మనం పరిశీలించుకోవాలి. న్యాయంగా నడుచుకుంటున్నానా? మనం వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, మన యొక్క ఇరుగు పొరుగు వారితో, స్నేహితులతో న్యాయంగా నడుచుకుంటున్నామా? సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నామా? మన నోటిని బట్టి, మనకున్న అధికారాన్ని బట్టి, మనకున్న బలాన్ని బట్టి దౌర్జన్యంగా నడుస్తున్నామా? అక్రమంగా నడుస్తున్నామా? లేకపోతే మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది మనం పరిశీలించుకున్నప్పుడు నిశ్చయముగా మనలో ఉన్న మార్పు అనేక మందికి మేలు చేస్తుంది కనుక అనేక మందిని దేవుడు ఆకర్షించుకుని రక్షించుకుంటాడు. కీడులో ఉన్నవాళ్ళు మేలులోకి రావాలంటే ఆ మేలు వాళ్ళకి మేలుగా ఉన్నప్పుడే వాళ్ళకి మరి ఆ మేలుని వాళ్ళు అంగీకరిస్తారు. చీకట్లో ఉన్నవాళ్ళు వెలుగులోకి రావాలంటే ఆ వెలుగు వాళ్ళకి ప్రయోజనమైనప్పుడే ఆ వెలుగును కోరుకుంటారు. కనుక వెలుగుకు సంబంధులుగా ఉన్న మనము మరి మేలులో ఉన్న మనము మేలు లేని వారి పక్షముగా మన ద్వారా మేలు కలిగేటట్లుగా, సత్యము ఎరగని వారికి సత్యాన్ని మనం ప్రకటించేటట్లుగా, రక్షణ పొందిన వారి కొరకు మనం బాధ్యత కలిగి వారి కొరకు ప్రార్థన చేసి రక్షణకు నడిపించేటట్లుగా మనము మన నుంచి దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. అలాగే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో ఏం రాయబడిందంటే, యెహోవాకి ఇప్పుడు దేవుడు మన నుంచి ఏం అడుగుతున్నాడు ఇష్టమేని మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు దేవుడికి ఏది అసహ్యకరమైంది అని మనం చూసుకున్నప్పుడు సామెత గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం, యెహోవాకి అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అదండి, దేవుడికి అసహ్యమైంది 6 అంట, హేయమైంది 7 అంటండి. ఏమిటి అని మనం చూసుకున్నప్పుడు 17వ వచనంలో అవేమనగా అని చెప్తూ అహంకార దృష్టియు, మన దృష్టిలో అహంకారం ఉండకూడదంటాడు. అహంకారము, దురహంకారము, ఈ అహంకారం అనేది అది దుష్టుడిది. కీడుకి నడిపించబడే వాళ్ళల్లో అహంకారం ఉంటుంది. కలలాడు నాలికయు అంటే ఈ నాలుక ఎంచేపు కాడ అబద్ధాలు చెప్తూ ఉంటుంది, తంపులు పెడతా ఉంటుంది. లేని మరి ఈ నాలుక ద్వారా లేనిది ఉన్నట్టుగా, మరి ఉన్నది లేనట్లుగా ప్రవర్తించేటట్లుగా ఉంటారు. అలాగే నిరపరాధులను చంపు చేతులు అంటే ఏ తప్పు చేయకపోయినా కానీ వాళ్ళకి కీడు కలిగిస్తూ ఉంటారు. వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళు ఏదో ఒక రకంగా వాళ్ళ మీదకి విరోధంగా మాట్లాడతారు. మొర్దెకై మీద హామాను ఎలా అయితే పగబట్టాడో, మొర్దెకై ఏం తప్పు చేయలేదు. తన యొక్క నీతిని బట్టి తన దేవుని గౌరవించే పద్ధతిలో మొర్దెకై ఉంటే హామానికి అది ఇష్టం లేదు. హామాను మొర్దెకై నాకు మొక్కాలి, అందరిలాగా మొర్దెకై కాడ నాకు తల వంచాలి అనుకున్నప్పుడు అతనికి అది ఇష్టం లేదు. నా దేవుడికే నేను తల వంచుతాను, నా దేవుడి మనిషి నేనని మొర్దెకై మన దేవుని గణపరిచేటట్లుగా ప్రవర్తిస్తే అహంకారము కలిగిన మరి దురాత్మ దుష్టుడు, హామాను అంటే దుష్టుడు అనమాట. ఆ దుష్టత్వం ఏంటంటే అహంకారం. ఎప్పుడైతే మొర్దెకై తనకు మొక్కలేదో అతన్ని చంపటమే కాదు, తన జాతిని కూడా లేకుండా చేయాలని చూశాడనమాట. ప్రియులారా, అంటే ఏ అపరాధం చేశాడు? నిరపరాధే. కానీ తనకి నచ్చని వారిని, గిట్టని వారిని ఏదో ఒక రకంగా అబద్ధాలు చెప్పి, ఏదో ఒక రకంగా లేని చెప్పి, ఏదో ఒక రకంగా వాళ్ళని అపహాస్యాలు చేసేవాళ్ళు, లేకపోతే వాళ్ళని నష్టపరిచేవాళ్ళు, లేకపోతే వాళ్ళని చంపేవాళ్ళు కూడా ఈ దినాల్లో మనం చూస్తున్నాం. ఇవన్నీ దేవుడికి అసహ్యమైనవే.
లే ఒకరికి విరోధంగా అబద్ధాలు చెప్పేవాళ్ళు, లేనిపోయిన కల్పించేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు, నిరపరాధులైనా సరే వాళ్ళని ఏదో ఒక రకంగా వాళ్ళని మానసికంగా మాటల చేత వేధించినా చంపినట్లే. కత్తి తీసుకుని పొడవటం కాదు, ములుకు లాంటి మాటలతో మనం హత్య చేసినట్టే. యేసు ప్రభు నీతి అది. ధర్మశాస్త్ర ప్రకారంగా అయితే నరహత్య అనేది చంపాలి. మరి హేబేల్ని కయ్యను చంపాడు. కానీ యేసు ప్రభు అన్నాడు, ములుకు లాంటి మాటలతో గాయపరిస్తే అది నరహత్య పాతకమే. నీ సహోదరుని ద్వేషిస్తే కదా నువ్వు నరహంతుడి అన్నాడు. అంతే. నీ సహోదరుని ద్వేషిస్తే నువ్వు నరహంతుడి అన్నాడు. మనం అలా చూసుకున్నప్పుడు ఎవరో నిరపరాధులుగా ఉంటాం, ఎంతమంది అటువంటి పాపం లేకోకుండా ఉంటాం, మనకు తెలియకోకుండానే ద్వేషిస్తూ ఉంటాం. వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా, మన ఎడల వాళ్ళు ఏం చేయకపోయినా కానీ మనం ద్వేషిస్తూనే ఉంటాం. మరి ఇటువంటివన్నీ చాలామంది లక్ష్య పెట్టట్లేదు. యేసు ప్రభు నోటిగుండగా చెప్పింది, ఆయన ఆచరించింది, ఆయన మరి ఆత్మపూర్ణుడుగా అభిషిక్తుడుగా మరి ఇటువంటివన్నీ జయించాడు. ఆయనకి విరోధంగా ఉన్నవారు, ఆయన చంపాలనుకున్న వాళ్ళు, ఆయన్ని హేళన చేయాలనుకున్న వాళ్ళు, ఆయన్ని చాలా మరి అగౌరవపరిచిన వాళ్ళు, హింసించిన వాళ్ళు, దూషించిన వాళ్ళు, ఆయన్ని మరి ఎన్నో రీతిలుగా మరి బాధ పెట్టిన వాళ్ళు, వాళ్ళందరి మీద కూడా ఆయనకి ద్వేషము లేదు. ఆయన మరి వాళ్ళందరినీ కూడా కనికరపడి క్షమించాడు. తండ్రి, వీరికి తెలీదు, వీరిని క్షమించండి. ఆయన క్షమించాడు. తండ్రిని క్షమించమని కోరాడు. ఇది ప్రియులారా. అందుకనే మరి అటువంటి నిరపరాధులను చంపు చేతులు మన చేతులు అంటే క్రియలు, మన క్రియల ద్వారా మనం ఎంతోమందిని కొంతమంది మరి ఉద్యోగం చేయించుకుంటారు, డబ్బులు ఇవ్వరు. బాగా కాయ కష్టం చేయించుకుంటారు, వాళ్ళకి డబ్బులు ఎగ్గొడతారు, న్యాయంగా ఇవ్వరు. వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది మరి పనులు లేక పని చేసిన డబ్బులు ఇవ్వకపోవటం వల్ల అనేక మంది పస్తులు ఉండేవాళ్ళు, బాధలు పడేవాళ్ళు, అన్యాయంగా బాధలు పడేవాళ్ళు మరి మనం చూస్తున్నాం. ఇవన్నీ దేవుడి దృష్టిలో పాపమే, దేవుడి దృష్టిలో దోషమే. కనుక ఇటువంటివన్నీ కూడా మరి మనం దేవుని సత్యం ద్వారా తెలుసుకుని, మనం దేవుని సన్నిధిలో ఒప్పుకొని, ఇటువంటి పాపాల్లోకి, ఇటువంటి అపరాధాల్లోకి నేను దోషిగా వండుకోకుండా సహాయం చేయండి ప్రభువా అని మనము ప్రార్థన చేసుకుని, అటువంటి పాపాల్లోకి మనం వెళ్ళకోకుండా మనం చూసుకో. దేవుడికి అసహ్యమైనవి, దేవునికి ఇష్టం లేనివి, దేవునికి హేయమైనవి మనము ఇటువంటి మనలో వండుకోకుండా మనం చూసుకోవాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. 18వ వచనంలో 6వ అధ్యాయం 18వ వచనంలో, దురాలోచనలు యోచించు హృదయమును. మన హృదయంలో దురాలోచన, దుష్టుడు ఆలోచనలు, ఎంతసేపు ఎవరిని నష్టపరుద్దామా, ఎవరి మీద ఎవరిని ఎలా మోసగిద్దామా, ఎలా ఏదో ఒక రకమైన వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్టుగా మన యొక్క దురాలోచనలు, దుష్టుడు ఆలోచనలు, ఎదటి వారిని బాధ పెట్టేటట్టుగా, నష్టపరిచేటట్లుగా, కుయుక్తిగా ఈ ఆలోచనలన్నీ కూడా దుష్టుడు ఆలోచనలని, ఈ దురాలోచనలు కూడా మనలో ఉండకూడదని, అవి దేవుడికి అసహ్యమని మరి దేవుని వాక్యం చెప్తుంది. కీడు చేయుటకు త్వరపడి పాదములు కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తే పాదాలంటాడు. మరి మన గ్యాంగ్ వార్లో అసలు 2 ముఠాలు ఉంటే మిగతా వాళ్ళు కాడ అటుపక్షంగా ఇటుపక్షంగా మరి రాళ్ల దాడి చేశారు. వాళ్ళు కీడు అనమాట. ఎవరినో ఒకరిని చంపాలి, ఏదో ఒక రకంగా మరి కీడు చేయాలి అనే పరుగులెత్తుతూ ఉంటారు. పెద్దవాళ్ళు ఆపినా, ఎవరు ఆపినా వినరు అనమాట. ఎందుకంటే దుష్టుడు వాళ్ళని మరి త్వరపెడతా ఉంటాడు వాళ్ళని. అదే 19వ లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. మనం అబద్ధ సాక్ష్యాల కాడ చెప్పకూడదండి.
మనం వినది, మనం చూడండి, మనకి తెలియంది చెప్పేది, అప్పుడు మనం దేవుడి దృష్టిలో అబద్ధ సాక్షులు అవుతాం. చాలామంది మరి ప్రార్థనకు వస్తూ ఉంటారు, దేవుని వాక్యం వింటూ ఉంటారు, దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటారు, అన్నీ అబద్ధాలే. వాళ్ళు ఎన్నరో అంటే అసూయ అనమాట. అసూయతో అబద్ధాలు చెప్తూ ఉంటారు, వాళ్ళు గిట్టని మాటలు చెప్తూ ఉంటారు. అది ఎంత నష్టం వాళ్ళకి తెలియట్లే, అసలు దేవుడికి ఎంత అసహ్యమో తెలియట్లా. వాళ్ళ ప్రార్థన దేవుడు వినడు. తగిన సమయంలో వాళ్ళ మీదకి కీడు వస్తుంది, శోధన వస్తుంది, నష్టం వస్తుంది అని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. వాక్యం స్పష్టంగా చెప్తుంది, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. లేని వాటిని, ఏం పాపం చేయకపోయినా, ఏమి వాళ్ళు తప్పు లేకపోయినా వాళ్ళు తప్పుడోళ్ళు అంటాం. వాళ్ళని ఏది లేకపోయినా వాళ్ళు ఏదో ఒక రకమైన పుట్టించడం, ఇవన్నీ ప్రచారం చేయటం ఈ కోవలోకి వస్తారన్నమాట. ఇవన్నీ కాడ దేవుడు అసహించుకునేవి. 7వది ఏంటంటే అన్నదమ్ములతో జగడములు పుట్టించువాడు. అన్నదమ్ముల మధ్యన జగడాలు పెట్టేవాళ్ళు, అక్కచెల్లెల మధ్యన జగడాలు పెట్టేవాళ్ళు, భార్యాభర్తల మధ్యన జగడాలు పెట్టేవాళ్ళు, ఆ రక్త సంబంధికులు జగడాలు పెట్టేవాళ్ళు, వీళ్ళందరూ కాడ దేవుడికి హేయమైన వాళ్ళు, అసహ్యమైన వాళ్ళు. వీళ్ళు అంటారు మేము భక్తులు అంటారు, వీళ్ళు మేము ప్రార్థన చేస్తున్నాం, దేవుడు మా పక్షం కార్యం చేశాడంట. వీళ్ళంతా ఎవరున్న దేంట్లో ఉన్న దుర్మార్గంలో ఉన్నారు. దుష్టుడు వాళ్ళ కళ్ళు మూశాడు, దేవుడిని ఎరగని వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళకి దుర్మార్గం అంటే ఏంటో, సన్మార్గం అంటే ఏంటో, దేవుని ఆత్మ అంటే ఏంటో, దురాత్మ అంటే ఏంటో, దేవుడికి ఇష్టమైంది ఏంటో, దేవుడికి అయిష్టమైంది ఏంటో, దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడో, మనం ఎలా ప్రవర్తిస్తున్నామో తెలియనంత అధోగతిలో ఉండటానికి కారణం ఏంటంటే వాళ్ళు మోసకరమైన భక్తి విధానాన్ని అనుసరిస్తున్నారు. వారు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. అంటే ఆత్మీయ అంధత్వంలో ఉన్నారు, ఆత్మీయ గుడ్డివాళ్ళుగా ఉన్నారంటే వేషధారులుగా ఉన్నారు. దేవుని వాక్యంతో పని లేకుండా ఏదో వాళ్ళ అవసరాల నిమిత్తముగా భక్తిని ఆశ్రయించి శక్తి లేని వాళ్ళుగా మోసంలో ఉన్నారు అని మనం తెలుసుకోవాలి. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఇటువంటి దేవుడికి అసహ్యమైన విషయాల్లో ఏది నీలో ఉందో అసహ్యమైంది, ఏది హేయమైంది నీలో ఉందో ఒక్కసారి పశ్చాత్తాపంతో ప్రలాపించి, ప్రభువా ఈ దుర్మార్గం నుంచి, ఈ కీడు నుంచి నన్ను తప్పించయ్యా, అబద్ధపాత్మ నుంచి విడిపించయ్యా, మోసకరముగా నేను బ్రతుకుతున్నాను అని మనం ఎప్పుడైతే దేవుణ్ణి వేడుకుంటామో అసహ్యమైన నుంచి విడిపించి ఆయనకి ఇష్టమైనట్లుగా, ఆయన కోరుకునేటట్లుగా దేవుడు మనని నిలబెట్టుకుంటాడు. ప్రియులారా, గమనిద్దాం. మేకా గ్రంథంలో మేకా ప్రవక్త ద్వారా దేవుడు అంటున్నాడు, 3:4 వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు గనక వారు యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనపడకుండా తన్ను మరుగు చేసుకొనును అని దేవుడు మీకా ప్రవక్తతో చెబుతుంటే మనం గ్రహించవలసిన వారు విన్నాం. దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు గనక వారు యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనపడకుండా తన్ను మరుగు చేసుకొను. దేవుడు మరుగు చేసుకున్నాడు కానీ వెలుగుదోత దుష్టుడు దేవుని ఆత్మ వేషం వేసుకుని వెలుగుదోత అంజలికి చేసినట్టుగా కార్యాలు చేస్తే నువ్వు భ్రమపడి నువ్వేదో మంచిగా నడుచుకున్నట్లుగా భక్తిగా ఉన్నట్లుగా నిన్ను మోసగించుకుంటున్నావని మర్చిపోవద్దు. నువ్వు ఏ మార్గంలో ఉన్నావో ఈ రాత్రికాల సమయంలో దేన్ని అనుసరిస్తున్నావో, లోక నీతిని అనుసరిస్తున్నావా, దేవుని నీతిని అనుసరిస్తున్నావా, దేవుని ఆత్మని బట్టి నువ్వు నడుచుకుంటున్నావా, దుర్మార్గంగా నడుచుకుంటున్నావా? ఈ రాత్రికాల సమయంలో నువ్వు పరిశీలించుకోకపోతే దేవుడి నీ మనవి ఆలకించట్లేదు, నీకు ఆయన మరుగు చేసుకో కనపడక నీకు సంబంధించిన దేవుడు నీకు సంబంధించిన వాడు కాదు. దేవుని నీతి వేరు, దేవుని యొక్క ఇష్టం వేరు. కనుక మనము మన దేవుడు కనికరించాలంటే మనం కనికరం కలిగి ఉండాలి. ఆయన మనని
క్షమించాలంటే ఆయన్ని ఆశ్రయించి ఆయన్ని ప్రేమించి ఆయన మాట మనం వినాలి. మన శోధనలో, మన శ్రమలో, ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు మనతో ఉంటాడు. ప్రియులారా, షడ్రకు మేషకు అభిజ్ఞగోలు వారు దేవుని నీతి కట్టుబడ్డారు. విగ్రహానికి మొక్కపోతే వారిని అగ్నిగుండంలో వేస్తే 7 అంతలు అగ్ని పెంచితే దేవుడే అగ్నిగుండంలోకి వెళ్ళాడు. దేవుడే అగ్నిగుండం. వాళ్ళు దుర్మార్గంలో లేరు, సన్మార్గంలో దేవుని గణపరిచే మార్గంలో ఉన్నారు. వాళ్ళు దేవుడి పక్షముగా నిలబడ్డారు కనుక నెబుకద్నెజర్ వాళ్ళ మీద అతిశయించి దేవుని భయం లేకోకుండా దేవుని భక్తులను అగ్నిగుండంలో వేస్తే అగ్నిగుండంలోకి దేవుడే వెళ్ళి వాళ్ళని దేవుడు గణపరిచాడు. వాళ్ళని ప్రియులారా గమనించండి. అందుకనే దేవుడు మన పక్షముగా మన సమస్యలోకి ఆయన వస్తాడు, మన శోధనలోకి ఆయన వస్తాడు, మన బాధల్లోకి ఆయన వస్తాడు. ప్రతి విషయంలో కూడా మనం దుఃఖపడితే మన దుఃఖంలో ఆయన ఉంటాడు. మరియ తన సహోదరుడు కొరకు ఏడుస్తుంటే యేసు కన్నీరు విడిచాడు. ఎక్కడ శోధన ఉంటే ఆ శోధనలో తన భక్తుడుంటే ఆ శోధనలో ఆయన ఉంటాడు. ఆ శోధనలో ఆదరించి తన భక్తుడిని బలపరుచుకుంటాడు. ప్రియులారా, అందుకని మనము ఎలా ప్రవర్తిస్తున్నామో దేవుని భయం లేకుండా ఇష్టానుసారముగా లేని మాటలు చెబుతూ నిన్ను నువ్వు మోసగించుకుని ఎదటోళ్ళని నువ్వేదో మోసగిస్తున్నావు అనుకుంటే నిశ్చయముగా ఆ కీడు నీ మీదకి వస్తుందని నువ్వు మర్చిపోవద్దు. ఇక్కడ యాకోబు 4వ అధ్యాయము 8వ వచనంలో దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును, పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి అంటున్నాడు. మనం దేవుని యొద్దకు వస్తే ఆయన మన దగ్గరికి వస్తా అంటాడు. మనం చర్చిలోకి వెళ్తున్నాం, వాక్యము ద్వారా ఆయన మనం దర్శిస్తాడు, వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు, వాక్యము ద్వారా ఆయన మనసు ఏంటో, ఆయన మనల్ని ఏం కోరుకున్నాడో పరిశుద్ధాత్ముడి ద్వారా దేవుడు మందిరంలో మాట్లాడతాడు. నువ్వు మందిరానికి రాకపోతే, నువ్వు వాక్యం వినకపోతే యేసు అంటే ఆ యేసు నిన్ను అంగీకరించడు. యేసు అంటే నువ్వు పరలోకానికి వెళ్ళవు. కానీ ఆ యేసు మాట వింటే, ఆ యేసు చెప్పింది చేస్తే, ఆ యేసు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన నీతో ఉంటాడంతే. నువ్వు ఇబ్బందుల్లో ఉన్నా, శోధనలో ఉన్నా, బాధలో ఉన్నా, వ్యాధిలో ఉన్నా, ఎటువంటి మరణంలో ఉన్నా ఆయన నీ పక్షముగా ఉంటాడు. ఆయన మన మీద ఉండదు, ఆయన మీద ఉండదు ప్రియులారా. అందుకని భక్తుల్ని అనుసరించి ఆయన నడుస్తాడు. మన విశ్వాసాన్ని అనుసరించి నడుస్తాడు. మన ప్రేమను బట్టి ఆయన ప్రవర్తిస్తాడు. అందుకని నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను, నన్ను జాగ్రత్తగా వెతికిన వారు నన్ను కనుగొందరు అంటున్నాడు. నా దగ్గరికి వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గరికి నేను వస్తానని దేవుని వాక్యం చెప్తుంది. అందుకని ఇటువంటి వాక్యాన్ని మనం గ్రహించుకోకుండా, దేవుని మాటని గ్రహించుకోకుండా, దేవుని మాట ప్రకారంగా మనం ప్రవర్తించినప్పుడు మనం మన ఇష్టం అది. మన ఇష్టమైనప్పుడు మనకి ఇష్టం లేనివన్నీ మన నెత్తి మీదకి వస్తాయి అని వాక్యం చెప్తుంది. అంతే. నీకు ఇష్టం, కష్టాలు నీకు ఇష్టం ఉండదు, నష్టాలు ఇష్టం ఉండదు, రోగం ఇష్టం ఉండదు, బాధలు ఇష్టం ఉండదు. కానీ నువ్వు ఏ చెడైతే చేసావో ఆ చెడే నువ్వు విత్తిందే అదే నీ మీదకి వస్తుంది. అంతే. భక్తులు అంతకుముందు దుర్మార్గంలో నడిచిన వాళ్ళకి ఏదొచ్చిందో, దేవునికి విరోధంగా ప్రవర్తించిన వాళ్ళు, లేని మాటలు చెప్పిన వాళ్ళు, కాని పనులు చేసిన వాళ్ళందరూ ఎలా ఎటువంటి పరిస్థితులకి అప్పగించబడ్డారు, శత్రువుకి అప్పగించబడ్డారు, యాతలకు అప్పగించబడ్డారు, శోధనకుండగా నడిపించాడు దేవుడు. అప్పుడైనా పశ్చాత్తాపడి, అప్పుడైనా దేవునికి లోబడి, అప్పుడైనా పాపాన్ని, దుర్మార్గాన్ని వదులుకుంటే దేవుడు కనికరించి రక్షించుకున్నాడు. లేకపోతే ఆ కృపకి అపాత్రులుగా వాళ్ళు కీడుకు అప్పగించబడినట్లుగా పాత నిబంధనలోనూ అనేక
మరి శాస్త్రులు పరిశీలన విషయంలో యేసు ప్రభువుకి విరోధంగా ప్రవర్తించిన వాళ్ళు, వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించిన వాళ్ళు, లోకాన్ని బట్టి ప్రవర్తించిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా తీర్పులోకి వచ్చినట్లుగా చూస్తున్నాం. అందుకని యాకోబు గారు స్పష్టంగా చెప్తున్నాడు, పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునుడి. మన చేతులకి రక్తాపరాధలాంటిది, మన చేతుల్ని కడుక్కోవాలి. అలాగే దిమస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. అంటే ఇక్కడ చేతులు కడుక్కోవడం తేలికే కానీ మరి పాపం చేయటం తేలిక, అది తేలిక కాదండి. మన చేతులతో ఎన్ని అన్యాయాలు చేస్తున్నామో, ఎన్ని మోసాలు చేస్తున్నామో, ఎన్ని అక్రమాలు చేస్తున్నామో అది అయి కడుక్కోవాలి. అంటే దాన్ని వదులుకోవాలి. అలాగే మన హృదయాల్లో దురాలోచనలు తీసేసుకోవాలి. మన హృదయంలో ఉన్న చెడుని తీసేసుకోవాలి. మన హృదయంలో ఉన్న మోసం తీసేసుకోవాలి. మన హృదయంలో ఏముండయో అవన్నీ కూడా తీసేసుకుంటేనే దేవుడు మనని అంగీకరిస్తాడని వాక్యం చెప్తుంది. హృదయాలను పరిశుద్ధపరచుకునుడి. 9వ వచనంలో అంటున్నాడు యాకోబు 4:9, వ్యాకులపడుడి. ఇవన్నీ ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ దుఃఖమునకు మీ ఆనందము, మీ చింతకు మార్చుకోనండి. కొంతమంది ఎన్ని రకాలుగా అక్రంగా నడుచుకున్నా, అన్యాయంగా నడుచుకున్నా ఏ భయం ఉండదు వాళ్ళకంతే. ఎంతసేపు కాడ నవ్వులాటగాను మోసకరంగా బతికేస్తూ ఉంటారు. ఏం తప్పు చేయనట్లుగాను, మేము చాలా మంచోళ్ళం అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇవన్నీ దేవుడి దగ్గర కుదరదు. నువ్వు మనుషుల్ని ఎవరినైనా మోసం చేయొచ్చు, వేషం వేయచ్చు, కానీ నీ వేషం దేవుడి దగ్గర కుదరదు. నీ ప్రవర్తన దేవుడు అంగీకరించడని చెప్తున్నాడు. ఎప్పుడు దేవుడు వ్యాకులు పడాలంట, ప్రభా నేను పాపం చేశానయ్యా అని హృదయపూర్వకంగా దుఃఖపడాలి, మనపూర్వకంగా దుఃఖపడాలి, పాపాన్ని పశ్చాత్తాపంతో ఒప్పుకోవాలి. అప్పుడే దేవుడు మన అంగీకరిస్తే ఆయన మన క్షమిస్తాడని దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. 10వ వచనం, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. ఎప్పుడైతే మనము పాపాన్ని పశ్చాత్తాపడి ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకున్నామో మనలో పరిశుద్ధాత్ముడు మనని పాపాన్ని నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతాడు, పాపుల నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతాడు. పాపులతో ఉంటే, పాపం కలిగి ఉంటే మనం హెచ్చించుకుంటాం, శరీర సంబంధంగా హెచ్చించుకుంటాం, ఆత్మలో గర్విస్తాం. కానీ ఎప్పుడైతే దాని నుంచి మనం ఒప్పుకున్నామో పరిశుద్ధాత్ముడు మనము తగ్గించుకునేటట్లుగా, లోపడేటట్లుగా, భయపడేటట్లుగా దేవుడు మనం మార్చేస్తాడనమాట. ప్రభు దృష్టికి మనం తగ్గించుకోవాలని అప్పుడు ఆయన మనని హెచ్చిస్తాడంటాడు. ఎప్పుడైతే మనం తగ్గించుకున్నామో, నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, ఇక నేను పాపం చేయకోకుండా నన్ను కాపాడు ప్రభువా అని ఎప్పుడైతే మనం తగ్గించుకున్నామో ఆ పాపాన్ని క్షమించి దేవుడు మనం హెచ్చిస్తాడు. హెచ్చించడం అంటే ఏంటంటే ఆయన నామంలో ఆయన కుమారుడుగా తన ఎందరు అంగీకరించరో వారందరికీ దేవుని కుమారులే అధికారం అంటారు. మన ఆయన క్షమిస్తాడు. ఆయన మన నీతిమంతులుగా, ఆయన పరిశుద్ధులుగా, ఆయన బిడ్డలుగా, మనం ప్రార్థన చేస్తే ఆయన ఆలకించి, మనం అడిగితే ఆయన ఇచ్చినప్పుడు దేవుడు మన హెచ్చైన స్థానంలో పెట్టాడంతే. మీ దేవుడు మీ పక్షంగా ఉన్నాడని, మీ దేవుడు మీకు సహాయం చేశాడని అనేక మంది అన్యులు చెప్పడం కారణం ఏంటంటే దేవుడు హెచ్చిస్తాడు. ఆనాడు మోషేని హెచ్చించాడు, ఆనాడు యెహోషువని హెచ్చించాడు. కారణం ఏంటంటే దేవుడు చెప్పినట్లుగా నడుచుకున్నారు, భక్తుల్ని హెచ్చించాడు. నీతి కలిగి, విశ్వాసముతో కలిగి నీతిని అనుసరించిన వారిని, దేవుని మాటకి భయపడి దేవుడు చెప్పినట్టుగా నడుచుకునే వాళ్ళని దేవుడు హెచ్చించినట్లుగా చూస్తున్నాం. హెచ్చించినట్లుగా చూస్తున్నాం ప్రియులారా. అట్లాగే హోషేయ గ్రంథం 6వ అధ్యాయంలో 5వ అధ్యాయం 6వ వచనంలో, వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని యెహోవాను ఎదకబోవుదురు కానీ ఆయన వారికి తన్ను మరుగు చేసుకున్నందున వారికి కనపడకుందును. ఇటువంటి మార్గాల్లో ఉండి, ఇటువంటి హృదయాలు కలిగి, ఇటువంటి హెచ్చింపు కలిగి, లోక నీతి కలిగి, వీళ్ళు ఏదో కానుకలు తీసుకొచ్చేస్తే, గొర్రెల్ని ఎడ్డల్ని తీసుకొచ్చేస్తే, ఏదో 1000 లక్షలు దేవుడికి కానుకలు ఇచ్చేస్తే, దశంభాగాలు ఇచ్చేస్తే దేవుడు ఏదో సరెండర్ అయిపోతాడు, దేవుడు ఏదో అడిగింది ఇచ్చేస్తాడు అనుకోవటం భ్రమ.
ఇవన్నీ తెలుసుకోవాలంతే. చాలామంది మరి ఇలా ఈ వాక్యంతో పని లేకోకుండా చాలామంది ప్రవర్తిస్తున్నారు. ఆశీర్వాదం రావాలంటే దేవుడు కొంత ఇవ్వాలి, దేవుడు మళ్ళీ ఇస్తాడు. ఒక 10 ఇస్తే 100 ఇస్తాడని కూడా బోధలు చేస్తారు. ఇటువంటి మోసాలు ఎవరు పడతారంటే దేవుడితో పని లేకుండా, దేవుడికి సంబంధం లేకుండా, దేవుడి నీతికి సంబంధం లేకుండా, దేవుడి మాట విననోళ్ళు, సత్యాన్ని నమ్మనోళ్ళు ఏదో ఒక రకంగా ఆశీర్వాదం పొందాలి, ఏదో ఒక రకంగా అనే మోసంలో ఉన్న వాళ్ళే ఇటువంటి పరిస్థితుల్లో దేవుడికి ఏదో ప్రసన్నం చేసుకోవాలని ఏదేదో కానుకలు అవి తీసుకొచ్చి వాళ్ళ హృదయాలతోనూ వాళ్ళ మనసులతోనూ మార్పుతోనూ విశ్వాసంతోనూ పని లేకోకుండా ఏదో పాస్టర్ గారికి అర్పిస్తే, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే దీవులన్నీ వచ్చేస్తాయని ఎక్కడా చెప్పల వాక్యం. అలా ఎవడైనా ప్రవర్తించినా దానికి ప్రవర్తించే దానికి సేవకుడు అనుమతించిన ఇద్దరు కూడా మోసంలోనే ఉండాలని మనం తెలుసుకోవాల్సిన వారు విన్నాం. మత్తయి సువార్త 23:23 ఏం చెప్తుందంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టింది. న్యాయాన్ని కనికరాన్ని విశ్వాసాన్ని విడిచిపెట్టారు. కానీ శరీర సంబంధమైన ప్రతి చిన్న విషయాల్లో కూడా నమ్మకంగా ఉండారు అని చెప్తూ అది మానక ఇది చెయ్యండి. ఏం చేయాలి? న్యాయంగా ఉండండి, కనికరంగా ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి. అది ప్రధానమైంది, ఆత్మ సంబంధమైంది అని దేవుడు శాస్త్రుల్ని అయ్యో వేషధారుల, అయ్యో అనే మాట ఏంటంటే నాశనానికి కీడుకి గుర్తు అనమాట. అయ్యో అని అంటే ఇల్లు తగలాడిపోతుంది, అయ్యో అంటే మొత్తం పోతుంది అంతే. దొంగలు పడినప్పుడు అయ్యో అనరు, అంతా కొంత పట్టిపోతాడు. అలాగే వాడు మరణకరమైన వ్యాధి వచ్చింది, అయ్యో పాపం ఇక డాక్టర్లు వదిలేశారు, ఇక బతకడంట, చచ్చిపోతాడు అని మరి అన్నప్పుడు అయ్యో అంటాం అనమాట. ఇక్కడ ఏమన్నాడు? వాళ్ళ భక్తులు అన్ఫిట్ అయిపోయారు. ఇక వాళ్ళు దేవుని మాటకి నమ్మని వాళ్ళుగా దేవునికి విరోధమైన దుష్టుల్లో పడిపోయారు కనుక అయ్యో అన్నాడు అంతే. వాళ్ళు దుష్టుడికి సంబంధం ఈ వేషధారులు వెలుగుదోత సంబంధించిన ఈ భక్తిని దేవుడు అంటున్నాడు అయ్యో అయ్యో అంటున్నాడు. 23వ అధ్యాయం అంతా అయ్యో 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 అని. అటువంటి పరిస్థితుల్లో మనము ఉండకూడదని, ఎదుటి వాళ్ళకి భక్తి కనపడేటట్లుగాను, దేవుడికి మనలో భక్తి విశ్వాసం లేకోకుండా, కనికరం లేకోకుండా, న్యాయం లేకోకుండా అసలు భక్తి లేదు. నీతి న్యాయాలు ఆయన సింహాసనానికి ఆధారభూతంట. ఆయన దేవుడు నీతి న్యాయాలు కలిగి పరిపాలిస్తున్నాడు. ఆ దేవుని మరి నీతి కలిగి న్యాయం కలిగి మనం ప్రవర్తిస్తే ఆయనలో మనం పాలుభాగస్తులు అవుతాం. ఆయనలో మనం సంబంధించిన వాళ్ళు అవుతాం. ఆయన యొక్క ప్రతి దానిలో మనకి పాలు పంపులు ఉంటాయని మనం మర్చిపోకూడదు. హోషేయ 5:15 కూడా వారు మనసు తిప్పుకొని నన్ను వెతుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును, తమకు దురాస్త సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెతుకుదురు. కానీ మనం ఎంత చెప్పినా వినిపోయినప్పుడు, మన కష్టం వచ్చినప్పుడు మనం వెతుకుతామంట, ఆయన మనని పట్టించుకోడంటాడు. అలాంటి భక్తి మనం చేయకూడదు. కష్టం వచ్చినప్పుడో, శోధన వచ్చినప్పుడో, బాధ వచ్చినప్పుడో, లేమి వచ్చినప్పుడో దేవుడో కాదు. కానీ దేవుడు ఎటువంటి వాడో, ఎంత ప్రేమ కలిగిన వాడో, ఎంత కనికరం కలిగిన వాడో, ఏ స్థితిలోంచి మనం విడిపించి ఎంతగా మనని రక్షించి మన దీవించాడో ఆ దేవుణ్ణి మనం హృదయపూర్వకంగా ప్రేమించాలి. విశ్వాసముతో ఆయన చెప్పినట్లుగా మనం నడుచుకోవటమే దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. కనుక పిల్లలు ఇలా మనం చూసుకున్నప్పుడు చాలా విషయాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడినాయి. న్యాయాధిపతుల్లో మనం న్యాయాధిపతులు చూసుకుంటే
న్యాయాధిపతులు 6వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసుకున్నప్పుడు మరి వాళ్ళు పాపం చేసి హీన స్థితికి వెళ్ళిపోతుంది. 6:6 దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిన ఇశ్రాయేలు మిద్యానీల వల్ల మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. అంటే హీనదశకు వచ్చారంటే దేవుని మాట వినుకోకుండా వాళ్ళు ఇష్టానుసారంగా నడుచుకున్నప్పుడు వారు హీనదశకు వచ్చేటట్లుగా వారి కష్టార్జితాన్ని వారి యొక్క జీవనోపాధికి సంబంధించిన అన్నిటినీ పాడు చేసేటట్లుగా దేవుడు మిద్యానీలకు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మనము పాపము చేసి మన అవధేతల చేత మనం ఏమి పొందుకున్నామో అవి దుష్టుడు దొంగిలించేటట్లుగా దేవుడు అప్పగించేటట్లుగా మనం ఉండకూడదని దేవుడు వాక్యం మన హెచ్చరిస్తుంది. అనేక మంది మరి వాక్యంలో అనేక దుష్టాంతరాలు ఉన్నాయి, అనేక సత్యాలు ఉన్నాయి, అనేక మంది రాజుల చరిత్రలు ఉన్నాయి. మన నూతన నిబంధనలో కూడా అనేక మంది మన భక్తులు ఉన్నారు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు, మన కళ్ళ ముందు కూడా ఉన్నారు. మనోనేత్రాలు వెలిగించబడితే మన కళ్ళతో చూస్తే సత్యాన్ని ఒప్పుకుంటే మనం చక్కగా బుద్ధిగా పశ్చాత్తాపడి కన్నీటి ప్రార్థన చేసుకుని ప్రభు పాదాలు పట్టుకుని ప్రభా నన్ను దుష్టుడికి అప్పగించువాకయ్యా, నష్టానికి అప్పగించువాక, వ్యాధికి అప్పగించువాక, నేను అయా కనికరం కలిగి ఉంటాను, దయ కలిగి ఉంటాను, ప్రేమ కలిగి ఉంటాను, నీవు చెప్పినట్టుగా నడుచుకుంటాను అని మనం ఎప్పుడైనా సరే ప్రభువును వేడుకునేటట్లుగా మన ఆత్మీయ జీవితం ఉండాలి. మనం తగ్గించుకోవాలి. లోకాన్ని బట్టి ప్రవర్తించుకోకుండా దేవుని సత్యాన్ని బట్టి, దేవుని ఆత్మను బట్టి మనం ప్రవర్తించినప్పుడు మనం అన్ని విషయాల్లో కూడా దేవుడే మన పక్షముగా ఉండి మన పక్షం యుద్ధం చేసి మనకి న్యాయసమ్మతంగా రావాల్సిన ప్రతిదీ కూడా దేవుడు మనకిచ్చే దేవుడుగా ఉన్నాడు. లేకపోతే మన జీవనోపాధుల్ని, మన పేరు ప్రఖ్యాతుల్ని, మనకి ఏది ఉందో అదంతా కూడా దుష్టుడు నష్టపరచడానికి, దుష్టుడికి మనకి బుద్ధి రావడానికి దేవుడే శిక్షకి ఇక్కడే అప్పగిస్తాడని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. దుర్మార్గంలో ఉంటే దుష్టుడు మనని నష్టపరుస్తాడు, సన్మార్గంలో ఉంటే దేవుడు మనని గణపరుస్తాడు. రెండు మాటలు ఇక్కడ. ప్రియులారా, ఏది మనం ఈ లోక సంబంధమైన బ్రతుకుని ఆశ్రయిద్దామా? ఈ లోక సంబంధమైన బ్రతుకు కొరకు మనము ఈ లోకాన్ని ఆశ్రయిద్దామా? లేకపోతే మనం దేవుని ఆశ్రయించి పరలోకంలో దేవునితో నిత్య జీవానికి వారసులు అవటానికి, ఒక సన్మార్గానికి, ఒక మంచి జీవితానికి మనము దేవుని ఆశ్రయిద్దామా అని మీరే ఆలోచించుకుని మీరే ఒక తీర్మానంలోకి రావాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఇది బలవంత మత మార్పిడి కాదు, ఎక్కడ బలవంతం చేయట్లా యేసు ప్రభు, ఎవరిని చెప్పట్లా. ఈ 2 మంచి చెట్లు పెట్టి 2 ఏదేను తోటలో కాడ ఇది మరణ వృక్షము, ఇది జీవవృక్షము, ఇది తింటే సస్తారు, ఇది తింటే నిత్యం జీవిస్తారు. ఇదిగో చెడు ఇది, మంచి ఇది, మేలిది, కీడిది, నువ్వు దేన్ని అనుసరిస్తావో అని మన మీదే పెట్టాడు. కానీ ఎక్కడా యేసు ప్రభు బలవంతం చేయలేదు. యేసు ప్రభు ఆత్మన్నోళ్ళు, యేసు ప్రభువుని శిష్యులు ఎవరు బలవంతం చేయరు, ప్రార్థన చేస్తారంతే. ప్రభా, దుర్మార్గంలోంచి సన్మార్గంలోకి నడిపించాయా, చెడులోంచి మంచిలోకి నడిపించాయా, కీడులో ఉన్నారో, పాపం చేస్తున్నారో, ఎప్పుడు చనిపోతారో తెలియదు, అగ్నిగుండానికి వెళ్ళకోకుండా వాళ్ళని కాపాడు ప్రభా అని మొరపెట్టడమే యేసు ప్రభు శిష్యులు చేయవలసిన పని. మొరపెట్టడమే, హెచ్చరించడమే, దేవునికి ప్రార్థించడమే పని. కానీ ఎవరిని బలవంతంగా ఒకళ్ళనొకళ్ళు ఎవరు మార్చలేరు. కనుక మనం తెలుసుకోవాల్సిన వారమే ఉన్నాం. అపోహలు, అపార్థాలు వదులుకోవాలి. దేవుని సత్యానికి లోబడినప్పుడు నిశ్చయముగా దేవుడు మన హెచ్చించి గణపరుస్తాడు. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ఓ పాట పాడుకుందాం.
ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన మహాకృపను బట్టి దేవుని వాక్యాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడని నేను భావిస్తున్నాను. మీరు కూడా దేవుని మాట్లాడుతున్నాడని, దేవుని వాక్య సత్యమని మీరు విశ్వసించినప్పుడు దేవుడు మన అంగీకరించి దేవుడు మన సన్మార్గంలో మన నడిపిస్తాడు. దేవుని బిడ్డలుగా మనం ఏ అవసరం కలిగి ఉన్నామో ఆ అవసరాలన్నీ దేవుడు మనకు తీరుస్తాడు. క్రీస్తు మహిమేశ్వరులో ప్రతి అవసరం తీర్చబడద్దని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా ఇచ్చి ఆనందపరుస్తాడన్నాడు. మనము మేలు చేసేవారుగా ఉంటే మేలు పొందుకుంటాం. మనము కీడు చేసేవారుగా ఉంటే మన మీదకి కీడు వస్తుంది. మనము కీడుకు సంబంధించిన వాళ్ళం కాదు, మేలు సంబంధించిన వాళ్ళం, దేవుడికి సంబంధించిన వాళ్ళం. దేవుని బిడ్డలు ఎలా ప్రవర్తించాలో మనం అలా ప్రవర్తించాలని దేవుడి వాక్యం మనని హెచ్చరిస్తుంది. నేను, మీరు, మనం అందరం కాడ దేవుడి మహిమ కొరకే, దేవుడిని గణపరచడానికే, దేవుడు మన నుంచి మహిమ పొందడానికి, దేవునికి ఒక సాక్షులుగా మన దేవుడు రక్షించుకున్నాడు కనుక అనేక మంది అన్యజనులకి మేలుకరంగా, దేవునికి మహిమకరంగా మనం మేలైన మార్గంలో ఉండాలని మనం ఇష్టపడదాం. మీరందరూ కూడా ప్రార్థన చేసుకుని ఈ లాక్డౌన్లో మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకుని దేవునికి అంగీకారంగా దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడో అది మనం కలిగి ఉండేటట్లుగా మనం ప్రార్థన చేసుకోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. లైవ్లో వీక్షిస్తున్న మీ అందరిని బట్టి మరి దేవుని స్తుతిస్తూ, మరి దేవుడు అత్యధికముగా మిమ్మల్ని మేలుగాను దీవెనకరంగాను మీరు సన్మార్గంలో మీరు నడవాలని మీ అందరిని బట్టి దేవుని స్తుతిస్తూ అతి కృప దేవుడు మీకు దయచేయాలని మరి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగలిగిన సుప్రభు, మీ పాదముల స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయనా ఈ శనివారం మీరు మాతో మరి సృష్టముగా మాట్లాడారు.
మా జీవితాలు ఎలా ఉన్నాయో, మేము ఎలా ప్రవర్తిస్తున్నామో, మీరు కోరుకున్న రీతిగా మేము ప్రవర్తిస్తున్నామా? దుర్మార్గంలో, లోక మార్గంలో అన్యాయస్తులుగాను ప్రభువా విరోధ మనసు కలిగి మరి ప్రవర్తిస్తున్నామో మీరు ఎరిగిన దేవుడువు. మమ్మల్ని సరిచేయండి, మా లోపాలను ప్రజల మీద నీ కనికరం రానియండి ప్రభువా. మా దోషములు క్షమించి, మా పాపములు క్షమించి, నా పాపములు క్షమించి తండ్రి ఈ వైరస్ నుంచి విడిపించమని ప్రార్థన చేస్తాను. మరణాన్ని తప్పించండి నాయన, వ్యాధి క్రిములు నిర్మూలపరచండి ఆయన. ప్రభువా యేసు నామములో విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. మా దేశానికి స్వస్థత దయచేయండి, నెమ్మది దయచేయండి నాయన. అధికారులను దర్శించండి నాయన. నా తండ్రి, నా ప్రభువా, మా ప్రధానిని జ్ఞాపకం చేసుకోండి, ప్రెసిడెంట్ గారిని జ్ఞాపకం చేసుకోండి, కేంద్ర మంత్రివర్గాన్ని జ్ఞాపకం చేసుకోండి, అలాగే మా ముఖ్యమంత్రి గారిని జ్ఞాపకం చేసుకోండి, మా రాష్ట్ర మంత్రులను జ్ఞాపకం చేసుకోండి, అధికారులు జ్ఞాపకం చేసుకోండి. మా దేశానికి క్షేమం దయచేయండి. మా దేశంలో నా తండ్రి నీ అధికారము, నీ ఏలుబడి జరుగునుగాక. దుష్ట పిశాచ అంధకార శక్తులు, మోసకరమైన శక్తులు, కీడులోకి, నాశనంలోకి ప్రభువా ప్రేరేపించే దురాత్మలు యేసు నామములో బంధిస్తున్నాను తండ్రి నాయన. ఎవరు కాడా నాయన, ఓ తండ్రి నా ప్రభువా, నా తండ్రి నశించిపోవడం నీకు ఇష్టం లేదు నాయన. నిన్ను ఆశ్రయించి ప్రభువా మీలో బ్రతకడానికి, మీరు నాయన మీ బిడ్డలుగా జీవించే కృప మీరు దయచేయమని, వాక్యం అందరిలో ఫలింపు దయచేయమని నజరేయుడని. రేపు నాయన నీ స్తోత్రాలు, రేపు 11 గంటలకి నాయన ఆదివారం ఆరాధన లైవ్ కార్యక్రమంలో ప్రభువా మీరు మమ్మల్ని మీరు బలపరచుకోమని ప్రార్థన. ఆ లైవ్లోకి అందరినీ నడిపించండి, సకాలంలో నడిపించమని నా తండ్రి. మేమందరం కూడి నిన్ను ఆరాధించుకుని నిన్ను కనపరచేటట్టుగా సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం కూడిన మనకు సకల పరిశుద్ధులకు ఈ లైవ్లో వాక్యం వింటున్న ప్రతి బిడకి సదాకాలంతోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే ప్రవేశనం సంపూర్ణ జింగలుగా. ఆమేన్. వందనాలండి. వందనాలు.